పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, రేవంత్ రెడ్డి బాధుడు మామూలుగా లేదు. ట్రాఫిక్ ఛానళ్ళ పేరు మీద విపరీతమైన బాధుడు బతుకుతాడు రేవంత్ రెడ్డి. రేవంత్ సర్కారే అంటే ఇది, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెచ్చిన ప్రభుత్వమే, కాంగ్రెస్ తెచ్చిన ప్రభుత్వం కాదు. ఇది ఉండదు, ఎల్లకాలం ఉండదు. అయితే రేవంత్ రెడ్డి అంటే ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి అంట. నేను అంటే పిచ్చోడి చేతిలో రాయి, ఒకసారి రాయి డిసిరేసిడంటే ఇళ్ళ మీద డిసిరేసిడు, ఆ ఇళ్ళని గులగొట్టేది రావాలి. మ్యాక్సిమం గులగొడుతూనే ఉన్నారు హైడ్రా పేరు మీద. దానివల్ల లాభం ఎంతనో నాకు తెలియదు, కానీ నష్టం అయితే విపరీతం. సామాన్యుల ఇళ్ళు అయితే ఊలిపోయినాయి మిత్రులారా ఇలా. కానీ మరి ఆ ఇళ్ళకు అనుమతులు ఇచ్చిన ఏ అధికారిని వాటి వరకు సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. సస్పెండ్ చేసుకుని మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని కోట్ల రూపాయల, కొన్ని వేల కోట్ల రూపాయల భూములను కాపాడిన హైడ్రా ఎంతమందిని సస్పెండ్ చేయించింది ఈ హైడ్రా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అంటే గత ప్రభుత్వంలో తప్పుడు పర్మిషన్లు ఇచ్చిన అధికారులు ఈ యొక్క ప్రభుత్వంలో సేఫ్గా ఉన్నారు. అట్లనే ఈ పిచ్చోడి చేతుల రాయి, ఈ రాయి ఏం చేసిందంటే ఈసారి సామాన్యుల మీద, టూ వీలర్లు నడుపుకునే వాళ్ళు, కార్లు నడుపుకునే వాళ్ళ మీద విసిరేసింది. అంటే కారు అద్దాలు వలిగిపోవాలి, టూ వీలర్ల గీలలు అంటే ద్విచక్ర వాహనాల గీలలు ఊసిపోవాలి, మన మీద వేసిండి ఈసారి. అంటే మిత్రులారా, అసలు ట్రాఫిక్ ఛానల్, తప్పుడు ఛానళ్ళు ఏ విధంగా పడతాయి అనేది నేను 2 నిమిషాల వీడియో మిత్రులారా. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ప్రతి ఒక్కరికి బండి ఉన్న, 2 వీలర్ ఉన్నోళ్ళు, 3 వీలర్ ఉన్నోళ్ళు, 4 వీలర్ ఉన్నారు, ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నాం మనం ఇలా రేవంత్ రెడ్డి చేయబట్టి. సో అందరికీ షేర్ చేయండి, అందరం ఖండించాలి. లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, నా బండి ఉంటుంది, గిటేడు వేస్తాను, ఒక ఆయన పట్టుకపోతాడు. ఇప్పుడు నేను బండి ఇవ్వాలన్నా వద్దా? పాపం ఆయన మరి నడుచుకుంటూ పోలేడు కదా, నేను బండి ఇస్తా, ఆయన పోతాడు, చాలని పడుతుంది. ఎవరు కట్టాలి మిత్రులారా? ఎవరు కట్టాలి? మరి దీని మీద ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకున్నదా? తీసుకోలేదు. అంటే ఎంత అన్యాయం మిత్రులారా. ఇది అన్యాయం అంటారా కాదా? నేను బండి ఇస్తే ఆయన బండి పట్టుకోపోతే చాలని పడితే యజమానిదా తప్పు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. నెంబర్ 1 పాయింట్ ఇది. నెంబర్ 2 పాయింట్ చెప్తా ఉన్నా మిత్రులారా. నేను కార్లో పోతున్నా, హైదరాబాద్లో మల్కాజిగిరి ఏరియాలో నేను కార్లో పోతా ఉన్నా మిత్రులారా. అక్కడ ట్రాఫిక్ బాగున్నది, గ్రీన్ లైట్ పడంగానే పోవాలి మనం. గ్రీన్ లైట్ పడ్డది, నేను కొంచెం ముందు పోయినా. నేను ఆ జంక్షన్ దాడకముందు జంక్షన్ మధ్యలో పోగానే రెడ్ లైట్ పడ్డది, వెనక నుంచి వెళ్ళి ఫోటో కొడతాను. ఫోటో కొట్టి సిగ్నల్ చెంపాట. ఒక్కసారి ఆలోచన, ఇంత అన్యాయం ఎక్కడని ఉంటుందా మిత్రులారా? అసలు మీకు పాపం అనిపించదా? కార్లలో తిరగాలంటే ఉత్సాహపడుతుంది, బండి మీద తిరగాలంటే ఉత్సాహపడుతుంది. అంటే మరి ఆ ట్రాఫిక్ ఉండడం అనే తప్పు నాదా మీద? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. ఇలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ నియంత్రణ కోసం పనిచేస్తలేరు. చాలాళ్ళు ఏ విధంగా వసూలు చేయాలనే దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం ఎక్కడ ఉంటుందా? ఇక పోతే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు బాగా జరిగినాయి. ఈ రోడ్డు ప్రమాదాల బారి నుండి మనం కాపాడుకోవాలంటే డైరెక్ట్ అకౌంట్కు ట్యాగ్ చేస్తారట మన ట్రాఫిక్ చాలన్లను. అకౌంట్కు ట్యాగ్ చేస్తే ట్రాఫిక్ చాలన్ పడంగానే అకౌంట్లోకి వెళ్ళి పైసలు కట్టేస్తారు. మీ అయ్యే జాగిర్ అనుకుంటున్నారా? మా అకౌంట్లు, మా బ్యాంక్ అకౌంట్లు మీ అయ్యే జాగిరా? మీ పరిధిలో ఉంటాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మన అకౌంట్లు ఉంటాయా మిత్రులారా? ఒక్కసారి ఆలోచించండి. బండి నడిపేది ఒకడైతే పెనాల్టీ ఒకటి కట్టాలనా? నా డ్రైవర్ తప్పు చేస్తే యజమాని పైసలు కట్టాలనా? ఇదెక్కడ న్యాయం? బ్యాంక్ అకౌంట్కు ట్యాగ్ చేస్తావా? ఇప్పటికీ ఒక్కొక్కరి పేరు మీద చాలా. గతంలో ప్రభుత్వం రాకముందు చాలన్లో ఎంత పడితే అంత రాయి తీస్తామన్నా, ఇవాళ రాయి తీయము, మీ బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళి గుంజుకుంటామంట. అటువి పోయే కాలం దగ్గర పడ్డది. రేవంత్ రెడ్డి సర్కార్కు పోయే కాలం దగ్గర పడ్డది మిత్రులారా. ఈ స్టోరీ ఎందుకు స్టార్ట్ అయిందంటే, అందరూ హామీలను అడుగుతారు, డైవర్షన్ కోసం, డైవర్షన్ పాలిటిక్స్ అంటారు మిత్రులారా. ఇదోటి స్టార్ట్ చేసిండు ఈ దుకాణం. పిచ్చోని చేతిలో రాయి ఈసారి ఇక్కడ పడ్డది, రేపు పొద్దుగాల దేని మీద నడుచుకుంటూ పోతే కూడా ట్యాక్స్ ఎత్తాడు. బ్రిటిష్ వాళ్ళు అది దొక్కినట్టున్నారు మిత్రులారా. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఉత్సా దొక్కితే ఎట్లుంటుందంటే, గిట్లనే మనం నడుచుకుంటూ పోయినా, చూసినా, అడిగినా, మాట్లాడినా, పిత్తినా, దగ్గినా ట్యాక్స్ ఎత్తారు. చూసినా అటువంటి పరిస్థితికి వచ్చింది ఇవాళ. రోడ్ యాక్సిడెంట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు పెట్టి మీరు చాలాన్లు వసూలు చేయడం. గతంలో చాలాన్లు ఎట్లా అంటే మిత్రులారా, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రమే చాలాన్లు వసూలు చేసేది. ఎక్కడన్నా ఆగి దానికి 1 గంట టైం పెట్టుకొని చెకింగులు చేసి మీకు లైసెన్స్ ఉన్నదా లేదా, దేనికి వేయాలి చాలని బుక్లో రాసేది. ఆ పరిస్థితి మంచిగుండే మిత్రులారా. అదొక అందుకు కరెక్ట్ ప్రొసీజర్. ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ పరంగా, టెక్నాలజీ అంటే ఇదా మిత్రులారా? డ్రైవర్ నడిపితే ఓనర్కు చాలాను పడడము టెక్నాలజా. ఇక పోతే హెల్మెట్ విషయానికి వస్తే మిత్రులారా, హెల్మెట్ లేదని ఒక అతనికి వేసిర్రు. ఆయనది పాపం 5,000 రూపాయల విలువ చేయని బండి, నెత్తిలో ఇంత పెద్ద గడ్డైంది, హెల్మెట్ పెట్టుకోవడానికి గుర్లేదు, ఆప్షన్ లేదు. అంటే హెల్మెట్ పెట్టుకుంటే నొప్పి పెడుతుంది. వాళ్ళ బిడ్డను స్కూలుకు తీసుకుపోతాడు మిత్రులారా, తప్పదు, స్కూల్ తీసుకుపోతాడు. అది మామూలు చిన్న బండి,
ఏదో బాగా ఏం లేని వ్యక్తి వాళ్ళ సార్ ఇచ్చిండట ఆ బండి, వాళ్ళ సార్ పాతది రిపేర్ చేసి వాడుకుంటాడు వాళ్ళ బిడ్డను స్కూల్లో దించడానికి. పోతా అంటే దానికి మన హెల్మెట్ లేదని చెప్పేసి ఫోటో వస్తుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు పెట్టారు. అంటే నువ్వు వాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మా బతుకులు బాగుండాలి. ఆయనకు నెత్తి మీద గడ్డైనా నువ్వు ఆయనకు హెల్మెట్ లేదని ఇంటికి చాలని పంపుతీవి. ఇది ఎక్కడ న్యాయం? కనీసం అప్పీల్ చేసుకోవడానికని ఉన్నదా? మానవతా దృక్పథం అని ఉన్నదా మీ ప్రభుత్వానికి? గతంలో బీఆర్ఎస్ హయాంలో యాక్సిడెంట్లు అయినాయి, చలాన్లు వసూలు చేస్తే యాక్సిడెంట్లు అయినాయి. తర్వాత నువ్వు వసూలు చేస్తాను అయినా యాక్సిడెంట్లు పెరిగినాయి. అంటే కారణం ఏంటిది? చలాన్లు వసూలు చేస్తే యాక్సిడెంట్లు తగ్గాయి. రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. చలాన్లు బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి గుంజుకుంటే, ఆ డబ్బులు మా బ్యాంకులకి వెళ్ళి గుంజుకుంటే యాక్సిడెంట్లు తగ్గాయి. రేవంత్ రెడ్డి కౌన్సిలింగ్ అనేది అవసరం. హెల్మెట్ దేనికి అవసరం? ప్రతి ఒక్కరిని ఆపి కౌన్సిలింగ్ ఇవ్వాలి. అది పక్కకు పెట్టి ఇవాళ బ్రాండ్ షాప్ పక్కకే ఉంటుంది, ఆడ మంచిగా పొక్కవాళ్ళుగా తాగుతారు. బయట ఆ బ్రాండ్ షాప్కి అవతలనే డ్రంక్ అండ్ డ్రైవ్ అని టెస్టులు పెడతారు, నూకుతారు. ఇది ఎక్కడి పద్ధతి అండి? బ్రాండ్ షాప్ 1 గంట దాకా తీసుకుంటే చర్యలు తీసుకుంటారా? తీసుకోరు. కానీ వాడు 1 గంట దాకా తాగి బయట మీద వస్తా అంటే చాలన్లు వసూలు చేస్తాడు. నీకు కావాల్సింది ఏంటంటే ఆడ తాగాలే, పైసలు రావాలి, ఈడ చాలన్లు వేయాలి, పైసలు రావాలి. అంటే నీ ఇన్కమ్ జనరేట్ కోసం కేవలం ఈ యొక్క లిక్కర్ మీద నువ్వు ఈ యొక్క చాలన్ల మీద ఆధారపడ్డావు రేవంత్ రెడ్డి. ఇది బంద్ పెట్టాలి. సామాన్యుడికి చాలా భారం మిత్రులారా. ఉన్నోనికైనా లేనోనికైనా ఇలా ట్రాఫిక్ చాలన్ అనేది ఒక పెద్ద సమస్య. ఖచ్చితంగా దీని మీద అన్ని రాజకీయ పార్టీలు కంపల్సరీ ఉద్యమించాలి, పోరాటం చేయాలి, రేవంత్ రెడ్డిని గద్ద దింపాలి. ట్రాఫిక్ ఛానళ్ళ దెబ్బకు రేవంత్ రెడ్డి ఉద్యోగం ఊడిపోవాలి మిత్రులారా. ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇవ్వలే, హైడ్రా పేరు మీద పిచ్చోని చేతుల రాయి ఇండ్లు కూలగొట్టినవు. ఇవాళ ట్రాఫిక్ ఛానళ్ళ పేరు మీద సామాన్యుని మీద భారం వేసినవు. ట్రాఫిక్ ఛానళ్ళ మూతతోని సామాన్యుడు చచ్చిపోయే పరిస్థితికి వస్తుంది. ఇవాళ నెలకు 10,000 రూపాయల ఉద్యోగం చేసేటోడు 5-6 వేల రూపాయల చాలన్ కట్టాల్సి వస్తుంది. సంవత్సరం పేరు మీద 50,000 లక్షల రూపాయల చాలన్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి వసూలు చేస్తాను రేవంత్ రెడ్డి. ఇది నీకు న్యాయం అని అడుగుతున్నాం. మరి మీ వెహికల్లకు నంబర్లు ఉన్నాయి, మీ వెహికల్లో మొత్తం ఇట్లా బ్లర్ చేసుకొని పోతారు. ఒక్కసారి లిస్ట్ తీయండి, ఎంతమంది రాజకీయ నాయకులకు పడ్డాయి, ఎంతమంది పోలీసు వాళ్ళకు పడ్డాయి చాలన్లు, ఒక్కసారి లిస్ట్ తీయండి, మీకు అర్థమవుతుంది. ఈ అడ్డమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు పెట్టి ఈ యొక్క టెక్నాలజీ వాడి స్పీడ్ గన్లట ఇలా ఫోటోలు తీసేదందుకు ఆ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నది, ఫోటోలు తీసేదందుకు ఆ రేవంత్ రెడ్డి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ను నియంత్రణ చేయాలి కదా. నిజంగానే అంత ఫోటోలు ఇష్టోళ్ళు కావాలనుకుంటే సపరేట్గా రిక్రూట్ చేసుకో ట్రాఫిక్ పోలీసు వాళ్ళను, ట్రాఫిక్ డ్యూటీ చేయించు. ఇవాళ లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు ట్రాఫిక్ చాలన్లు ఇస్తూ ఉన్నారు మిత్రులారా. అటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే డబ్బులు కావాలి. నేను ఒక రోజు ఆగిన మిత్రులారా, చలికాలం ముక్కుకు అది కట్టుకోకపోతాం కదా, ఆగిన ఒక జంక్షన్ మీద ఆగితే ఒక సిఐ ఫోన్ చేసి మాట్లాడతాడు, నువ్వు ఎంత రాసినావన్నా ఇవ్వాలా, నేను ఎంత రాసినా అని ఫోన్లో మాట్లాడుకుంటా. అంటే మీరు టార్గెట్లు పెట్టుకొని మరీ రాసే పరిస్థితికి తీసుకొచ్చినాం. బెల్ట్ షాపులు ఉండొద్దంటివి, బెల్ట్ షాపులు నడుస్తూనే ఉండే. బెల్ట్ షాపుల మీద సంపాదన, ఇటు మందు మీద సంపాదన, ఇటు ట్రాఫిక్ చాలన్ల మీద సంపాదన. ఇదేనా రేవంత్ రెడ్డి నీ పాలన? ఇదేనా? నువ్వు మేనిఫెస్టోలో పెట్టలేదా? ట్రాఫిక్ చాలన్ల మీద రాయితీ ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టలేదా? ఒక్కసారి ఆలోచించు. మరి ఎక్కడిచ్చినావు నువ్వు రాయితీ? ముక్కు వెండి మా అకౌంట్లోకి వెళ్ళి వసూలు చేస్తావా? మా అకౌంట్లు మీ అయ్యేలా జాగిరా, మా అకౌంట్లు మా వ్యక్తిగతం, నీకు అధికారం లేదు. అయినా ఏ బ్యాంక్ అకౌంట్ కూడా రాష్ట్ర పరిధిలో ఉండదు మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఇది పిచ్చోడి చేతిలో రాయే. రేవంత్ రెడ్డి పైన ఉద్యమించాలి. ట్రాఫిక్ చాలన్ అనేది తప్పంటలేను, కానీ ట్రాఫిక్ చాలన్ వేసే పద్ధతి తప్పు. ఇక్కడ నువ్వు టెక్నాలజీ వాడుకో, కానీ మనిషికి అవేర్నెస్ తీసుకురావాలి. ఏం గ్యారంటీ ఇస్తావా? నువ్వు మా బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు గుంజుకుంటే రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా గ్యారంటీ ఇస్తావా? నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? సో మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ట్రాఫిక్ చాలన్ల సమస్య అనేది అందరి సమస్య. ఇవాళ బండి లేని మనిషి లేడు. ఇవాళ కందుగాలు తీసేటోళ్ళు, అంటే రంధ్రాలు తీసి వడ్డరి పని చేసేటోళ్ళకు కూడా బండ్లు ఉన్నాయి. ఇలా మిత్రులారా, చికెన్ కొట్టేటోళ్ళకు, మటన్ కొట్టేటోళ్ళకు, గొర్రెలు పట్టుకొచ్చేటోళ్ళకు, రైతులకు, ప్రతి ఒక్కరికి బండ్లు ఉన్నాయి. కొంతమందికి హెల్మెట్ పెట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి, తలకాయకు నొప్పులు ఉంటాయి. కొంతమందికి బండ్లు ఉంటాయి, మెల్లగానే నడుపుతారు, వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియదు. ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది మిత్రులారా? ఈ ప్రభుత్వం మీద లేదా? ఈ ట్రాఫిక్ పోలీసుల మీద లేదా? ఇలా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫోటోగ్రాఫర్ నౌకరీ చేస్తున్నారా, ట్రాఫిక్ నౌకరీ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ టార్గెట్లు? ఇవాళ ఒక ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడంటే ఆడ ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి, నువ్వు ఆ బెల్ట్ షాపుల జోలికి పోవద్దు. ఎందుకంటే నీ టార్గెట్ రీచ్ కావాలి. సో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్కు ఇలా టార్గెట్, ఇలా చాలన్లు లాసే పోలీసు వాళ్ళకు టార్గెట్, ప్రతి సిఐకి టార్గెట్, ప్రతి ఎస్ఐకి టార్గెట్ ఇచ్చిర్రు. ఇలా సామాన్యుడిని దోపిడీ చేస్తారు.
తాగితే పైసలు వస్తాయి, తాగినాక మనం పోలీసు వాళ్ళకు దొరికితే ట్రాఫిక్ ఛానళ్ళ పేరు మీద పైసలు వస్తాయి, డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికితే 10,000 రూపాయలు వస్తాయి, హెల్మెట్ పెట్టుకోకపోతే 200 నుంచి 1,000 రూపాయలు వస్తాయి. ఇదే నా పద్ధతి. మరి ఎక్కడాను ఇన్ని సంవత్సరాల కాంచెల్లి మీరు కొన్ని కోట్ల రూపాయల ట్రాఫిక్ ఛానల్ వసూలు చేసిర్రు, యాక్సిడెంట్లు తగ్గినాయా? యాక్సిడెంట్లు పెరగలేదా? పద్ధతి మారాలే, అవేర్నెస్ లేదు. మిత్రులారా, కేవలం దోపిడీ చేసేందుకే ఈ ప్రభుత్వం ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ఛానళ్ళ దెబ్బకు రేవంత్ రెడ్డిని గద్దె తిప్పేంత వరకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క ప్రజా సంఘం కూడా పోరాడాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.